శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు జూలై నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుందండి. ఎందుకంటే శుక్రుడు సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ధనప్రాప్తి ముఖ్యంగా కలుగుతుందండి. ధనంకి ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా సంగీతంలో ఉన్న వారికి కానీ నృత్య కళాకారులకు కానీ లేకపోతే బాగా పాటలు పాడుతుంటారు మీలో వాళ్ళకి దాన్ని వాళ్ళు ఏమంటారంటే సంగీత ప్రియులు అంటాం. జనరల్గా వాళ్ళు పాటలు పాడేవాళ్ళని సినిమా గాయకులు అంటూ ఉంటాం వాళ్ళకి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి శుక్రుడు ప్రభావం వలన నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి వాళ్ళకి. అంతేకాకుండా ధనప్రాప్తి కూడా బాగా ఖచ్చితంగా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండి తీరుతుంది 25వ తారీఖు వరకు కూడా. తర్వాత థర్డ్ భావంలో ఉన్నటువంటి గురుడు ఉంటాడు మీకు. గురు శుక్రుడు కాంబినేషన్. శుక్రుడు కూడా 26 నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తాడు. మిథున రాశిలో శుక్రుడు మంచివాడే, మిత్రక్షేత్రంలోకి వెళ్తాడు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. దానివలన హెల్త్ డిస్టర్బ్ అవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఏదైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరేంటంటే మీకు వచ్చినటువంటి మంచి మంచి ఐడియాలు మీ స్నేహితులతోటి, మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాళ్ళతోటి వాళ్ళకి పంచుకుంటుంటారు. మీకు వచ్చిన కొత్త ఐడియాలను వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటుంటారు. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయండి. డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివే కోసం ట్రై చేసేవారికి అంటే ఎంబీబీఎస్ అంటే మీకు తెలుసు కదండి. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ కోసం దాంట్లో ఎంట్రన్స్ కోసము డాక్టర్ అవ్వడం కోసం మీరు ట్రై చేస్తుంటారు. వస్తుంది. కొంతమందికి డాక్టర్స్ వృత్తిగా బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల కారణం వల్లనే మీకు చదువులో కూడా ఆటంకాలు లేకుండా చాలా అద్భుతమైన తెలివితేటలు బాగా చదువుకోవడం అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. అంతేకాకుండా మీ రవి బుధుల కారణం వల్లనే మీకు కొంతమందికి ఆస్ట్రాలజర్స్ మీ దాంట్లో ఉన్నారు. వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చతుర్థ భావంలో రవి బుధులు ఉన్నారంటే సంగీత ప్రియులు చాలామంది ఉన్నారండి. సంగీతంలో ఉన్న వారికి అద్భుతమైన సంగీతం వచ్చి తీరుతుంది. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది. ముఖ్యంగా రైతులకు చెప్పాలండి. రైతులకు కూడా ఈ నెల మొత్తం కూడా జూలై నెల మొత్తం కూడా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. కాకపోతే అంటే వాళ్ళకి వర్షాలు బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు వలన ప్రభావం వలన ఎక్కువ వర్షాల వలన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. బహుశా పంట పొలాల్లో పిడుగులు పడ్డమో లేకపోతే వర్షాలు బాగా పడ్డమో జరుగుతుంది. అవకాశాలు ఈ సంవత్సరం విశ్వావసరం సంవత్సరంలో వర్షాలు అధికంగా పడతాయి. పంటలు కూడా బాగా పండుతాయి. అంతేకాకుండా మీకు మీ రాశ్యాధిపతి కుజుడే బ్రహ్మాండంగా కేతువుతో కలిసి పంచమ స్థానంలో హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. అగ్నితత్వ రాశిలో ఉన్నాడంటే కుజుడు మంచి సుఫలితాలు ఇస్తాడండి. మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఈ కుజకేతువులు కలిసి ఉన్నారంటే జనరల్గా పోలీస్ సంబంధించిన శాఖల్లో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద ఆఫీషియల్స్గా ఉండేట్టుగా అవకాశం ఉంటుంది. పంచమ స్థానం కాబట్టి సంతానం విషయంలో బాగా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ముఖ్యంగా మీ పుత్ర సంతానం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ పుత్రులకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ వలన ఇప్పుడు మీ మేషరాశి వలన వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏదైనా భూములు కొనుక్కోవడానికి అవకాశాలు మీకు చాలా బాగున్నాయి. కిందటి జన్మలో చేసుకునే పుణ్యం అధికంగా ఉంది. స్పోర్ట్స్ రంగంలో మీరు రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా సినిమా రంగం కానీ కళారంగం కానీ టెలివిజన్ అంటాం మనం, సినిమా రంగం అంటాము, సినిమాలు ఇవన్నీ కూడా కుజ కారకత్వాలు కూడా ఉన్న బిజినెస్ కూడా సక్సెస్ అవుతాయి. కెమెరామెన్స్ అంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీ కుజుల ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా
ధన సంపాదన బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అదే మీ కుజుడు కూడా, మీ కుజుడు అంటే 29th జూలై నుంచి కూడా ఆయన మీకు కన్యా రాశిలోకి వచ్చాడు. 6వ భావంలో ఉన్న కుజుడు చాలా అద్భుతంగా ఉంటాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ కుజుడిని శని చూస్తున్నాడు. శనీశ్వరుడు దృష్టి, వక్రగతిలో ఉన్న శని దృష్టి కుజుడిని చూస్తే ప్రాబ్లమే. కుజుడు బలంగా ఉంటాడు, ఎందుకంటే గ్రహయుద్ధం జరుగుతుంది. కుజుడికి శనికి గ్రహయుద్ధం ఉంటుంది. ఆ గ్రహయుద్ధంలో కుజుడు వీక్ అవుతాడు. కాబట్టి మీకు శత్రువుల వలన భయం ఉంటుంది. అలాగే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా మీకు ఉండొచ్చండి. అంతేకాకుండా మీకు ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు సాల్వ్ చేసుకోవాల్సిందే. నెమ్మదిగా సాల్వ్ అవుతాయి. కుజుడు ప్రభావం వల్ల దెబ్బలు తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. ముఖ్యంగా మీకు నీటి గండం ఉంది. నీటి వలన ప్రమాదం పొంచి ఉంది. నేను ఒక శాస్త్రం ప్రకారం చెప్తున్నాను తప్ప నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. జనరల్గా కుజ ప్రభావం, కుజ శని కాంబినేషన్ అలాగే ఉంటుంది. అంతేకాకుండా మీకు మాత్రం అంటే మీ ఇంట్లో శుభకార్యాలు రాబోయే కాలంలో జూలై నెలలో ఉండవు కాబట్టి శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అనురాగం, అంతేకాకుండా మీరు అనురాగ దాంపత్య జీవితం అనుకోవచ్చు. అది మీరు పైగా వ్యాపారాల్లో కూడా ఉంటారు. మీరు వ్యాపార విస్తరణ మీరు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా మీ రాశి అంటే మీ కుజ ప్రభావం వల్ల కూడా 8th హౌస్ లార్డ్ 8th హౌస్ చూసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శత్రువుల భయం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా తలవంతలభంగా వచ్చే ధన ప్రాప్తి మాత్రం బాగా ఉందండి. మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది. ముఖ్యంగా మీరేంటంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, విద్య రీత్యా ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే భాగ్యస్థానంలో గురుడు చూస్తే తన ఓన్ హౌస్ని చూసుకున్నాడు కాబట్టి హార్సెస్, గుర్రాలు కానీ అశ్వ సంపద, అశ్వాలు నేర్చుకోవడము, ఇవన్నీ కూడా మీకు కొద్దిగా అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఆటంకం ఉండదు. హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు బ్రహ్మాండంగా వస్తుంది. సక్సెస్ఫుల్గా ఉంటారు, బాగా ఉంటుంది. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ మీరు బాగా అంటే ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్టర్స్, అలాగే లాయర్స్. మీ ప్రొఫెషనల్గా అంటే ముఖ్యంగా మీ ప్రొఫెషన్ అంటే వృత్తిపరంగా మీరు ప్రమోషన్స్ రీచ్ మొత్తానికైతే మీరు ఉన్న చోటు నుంచి ట్రాన్స్ఫర్స్ అవుతారు శని ప్రభావం వలన. అంతేకాకుండా మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రము వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువ, ఉద్యోగ భద్రత కూడా తక్కువ. మీ రాహువే బాగా మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఏకాదశంలో కానీ 11వ భావంలో కానీ రాహు ఉంటే మాత్రము చక్కటి మంచి నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అంటే నిగ్రహ శక్తి బాగా ఉంటుందండి. మీకు మంచి కీర్తి సంపదలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. లలిత కళలు అంటే మీకు బాగా ఇష్టపడతారు. లలిత కళలు అంటే మీకు తెలుసు కదండి, సంగీతం, సాహిత్యం, నృత్యము, భరతనాట్యము, అలాగా శిల్పకళల్లో కూడా మీకు ప్రావీణ్యం ఉంది. అంతేకాకుండా మీకు ఎప్పుడు డిజైన్నే మాట్లాడుతూ ఉండడము, సత్యం మాట్లాడుతూ ఉండడము, ధర్మబద్ధంగా ఉండడము చాలా అద్భుతంగా ఉంది. రాహు 11వ భావంలో ఉన్న రాహు మాత్రం మీకు పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అటువంటి వాటిలో మీకు బాగా రావడానికి అంటే రాహు కారకత్వంలో బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే రాహు విమాన సంస్థలో ఉన్న వారు కూడా బాగా మేలు చేస్తాడు. శని ప్రభావం వల్ల నీటి ప్రమాదం ఉందని ఇందాక చెప్పినట్టుగానే నీటి ప్రమాదం ఉంది. అలాగే ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా కొద్దిగా మీకు ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఆంజనేయ స్వామివారిని పూజించడం వల్ల శని వల్ల వచ్చే బాధలు తగ్గుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే బాధలు తగ్గుతాయి. శనీశ్వరుడు కూడా పూజించవచ్చు, కానీ ఏంటంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామివారిని అలాగే వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటే శని వల్ల బాధలు చాలా తగ్గుముఖం పడతాయి.